Watch full episodes on Jio Hotstar. అరే అడ్డు తప్పుకోండి, నాకు అసలు ఏం కనిపించడం లేదు. తను బుల్ మీద కూర్చోవడానికి ట్రై చేస్తున్నాడా లేక కింద పడడానికి ట్రై చేస్తున్నాడా? బుల్ రైడింగ్ చేయడం అంత సులభం కాదు. బుల్ చాలా వేగంగా వెళ్తుంది. అరే అదంత పని, నాకు అది వెన్నతో పెట్టిన విద్య. అలాగా, అయితే నువ్వు వెళ్ళి రైడ్ చేసి చూపించు. ఇప్పుడే చేసి చూపిస్తాను. నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు మోటు? పతులు, బుల్ రైడింగ్ అంటే ఎలా చెయ్యాలో వీళ్ళకి తెలిసేలా చేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే సమస్యలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనుకుంటాను. దూరంగా వెళ్ళు. రారా రా. చూసావా, ఇలా చెయ్యాలి. అలాగా, అయితే ఈ షో నువ్వే చేసుకో. రా బుల్లన్నయ్యా రా. అతని గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. అతనికి ఇప్పుడే తగిన శాస్తి చేస్తాను. రారా. అరే పతులు, నా పని అయిపోయింది. వెళ్ళి పరిగెత్తు, ఇది నీ పని కాదు తెలుసుకో. అరే పతులు, నువ్వేం దిగులు పడదు, అంతా నేను చూసుకుంటాను. బుల్లన్నయ్య, మరీ అంత సంబరపడిపోవద్దు. అలాగా, అయితే సరే. మోటు విసిరి, పుల్లు వస్తుంది. మోటు, నీకు నువ్వే గొయ్యి తీసుకుంటున్నావు. గొయ్య ఎక్కడుంది? గొయ్యిని త్వరగా పూర్తి చేయండి, లేదంటే బుల్లు వెళ్ళి అందులో పడిపోతుంది. అరే మోటు, ఇది ఒక సామెత. అదిగో చూడు, అది నీ కోసమే వస్తోంది. పైన చూడు. సారీ సారీ. అరే పరిగెత్తండి పరిగెత్తండి. ఏ మనిషిలా వీడు? ఎరుపు రంగు క్లాత్ ని వీడి భుజానికి కట్టుకొని వెళ్తున్నాడు. ఇందాకటి దాకా పొట్ట కట్టుకున్నాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. పత్లు, నువ్వు చెప్పింది నిజమే. చూస్తుంటే ఈ బుల్ చాలా కోపంగా ఉన్నట్టుంది. పెద్దన్నయ్యా, అరే నన్ను వేలాడ తీసేసింది. మోటు, వద్దు వద్దు. అయ్యమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, నేను నిన్ను వదిలిపెట్టను. అయ్యమ్మా, అయ్యమ్మా. అరే ఇదేంటి? అలాగైతే సింగం సార్ ఎప్పుడు ముందు వెనక చూసుకోకుండా ఫైట్ చేస్తూ ఉంటారు. అయ్యమ్మా, చట్టం మీద ఒట్టు, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్కేప్. కొబ్బరి బొండాలు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అరే మిత్రమా సహోదరా, మనల్ని గోల్లో వేసేసి
నన్ను గోల్ వేస్తున్నావా? వద్దు. పతులు ఏసేమైంది? అరే నేను ఫుట్బాల్ కాదు, నన్ను వదిలే. అరే ఎవరైనా పతులని కాపాడండి. పతులు ఇలా రా. ముందు మమ్మల్ని కాపాడండి. గొప్పగా వచ్చాడు బుల్ రైడింగ్ చేస్తానంటూ. పరిగెత్తండి. వీల్లేదు, నేను బుల్ రైడింగ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్లేది లేదు. అరే మోటు, మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నావు? మోటు, నేను నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను బుల్లన్నయ్యా. రారా పట్టుకొని చూపించు. చూపిస్తాను, పట్టుకుని చూపిస్తాను. ఎటు వెళ్ళిపోయింది? అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? బయటికి పరిగెత్తు. లేదు లేదు పతులు, ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, వాళ్ళకి నేను మాటిచ్చాను, బుల్ రైడింగ్ చేసి చూపించాలి. రైడింగ్ చేయకపోతే నా పరువు పోతుంది పతులు. అరే మోటు, నీకు మాటే ముఖ్యమైపోయిందా? నీ ప్రాణాన్ని కాపాడుకో, పరిగెత్తు. లేదు పతులు లేదు, నేను ఎలాగైనా సరే నా మాట నిలబెట్టుకుంటాను. ఆగు. ఏంటి? ఉండు, ఒక్క నిమిషం. నేను నిన్ను ఎంత చిత్తగొట్టినా నువ్వేమీ భయపడకుండా నా మీద రైడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఓడడం లేదు. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికీ ఓటమి ఉండదు. నేను భయపడి ఇక్కడ నుంచి పారిపోను. అలాగా? అయితే సిద్ధంగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. వదిలిపెట్టను. ఈ రోజు నీ మీద నేను స్వారీ చేయకుండా వదిలిపెట్టను బుల్లన్నయ్యా. అరే పతులు, ఏంటి బుల్ రివర్స్ లో పరిగెడుతోంది? పతులు, దీని తల ఎటువైపు తిరిగింది? ఏమైపోయింది? మోటు, నువ్వు తలకిందులుగా కూర్చున్నావు. ఇలాగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు ఇంత వేగంగా పరిగెత్తలేదా? అరే తమ్ముడా గజటారం, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే రోజు మేమేదో ఇలాగే పరిగెడుతున్నామని చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు పతులు? ఇది దీని మీద కూర్చొని ఇవ్వడం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఆలోచించి పతులు. ఐడియా. సువాసన, సమోసా. ఇప్పుడు చెప్పు. అరే, ఇతను నా మీద ఎలా నిలబడగలిగాడు? ఇప్పుడే ఓ పట్టు పడతాను. ఇలా గత్తులు వేయడం వల్ల ప్రయోజనం లేదు బుల్లన్నయ్యా. ఇలా చేస్తే ఇతను వినేలా లేడు. తగిన శాస్తి చేస్తాను. ఇతన్ని వదలను, ఇతని మిత్రుల్ని వదలను. భలే సరదాగా ఉంది బుల్లన్నయ్యా. అయితే ఇప్పుడు చూడు. చూడు, ఇక నువ్వు ఏం చేసినా నాకేమీ కాదు బుల్లన్నయ్యా. నువ్వు అద్భుతంగా పరుగులు పెడుతున్నావు బుల్లన్నయ్యా. భలే జంప్ చేశావు, భలే పల్టీ కొట్టావు. అద్భుతం, సరదాగా ఉంది. నిజంగానే చాలా సరదాగా ఉంది బుల్లన్నయ్యా. ఏమైంది? అలసిపోయావా బుల్లన్నయ్యా?
అద్భుతం మోటు, అద్భుతం. మిత్రమా, నువ్వు ఓహో! అద్భుతం అద్భుతం నువ్వు సాధించావు భలే భలే హహా! అరే కిందకు దిగు నువ్వు సాధించావు నీకు పట్టుదల చూశావా? ఎక్కువే కానీ నువ్వు చాలా ప్రమాదకరం ఈ రోజు పోటీ చాలా అద్భుతంగా ఉంది ఆ, థ్యాంక్స్ బుల్లన్నయ్య, అలాగే సారీ కూడా. పొరపాటున నా వల్ల నీకు గాయాలై ఉండొచ్చు. సారీ. ఊరికే అనకూడదు నువ్వు చాలా మంచి వాడివి ఇంతవరకు ఎవరు నా గాయం గురించి అస్సలు పట్టించుకోలేదు ఏడవకు మిత్రమా, ఏడవకు. ఈ రోజు నుంచి నీ మీద ఎక్కి ఎవరు స్వారీ చెయ్యరు. ఇక మీదట ఈ స్టేడియంలో ఎవ్వరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టరు. ఏమంటావు రైడర్ అన్నయ్య? మీరు చెప్పినట్టే చేస్తాం. మేమెప్పుడు దీని ఎమోషన్స్ గురించి ఆలోచించిందే లేదు. ఈ రోజు నుంచి ఈ బుల్ పైనే కాదు, ఇక ఏ బుల్ పైన బుల్ రైడింగ్ చేయడానికి నేను ఒప్పుకోను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.